హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఎప్పుడైనా, మీరెప్పుడైనా, నువ్వెప్పుడైనా, అతను ఎప్పుడైనా ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మీరెప్పుడైనా విమానంలో ప్రయాణించారా? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ బై ఫ్లైట్? మీరెప్పుడైనా హైదరాబాద్ వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హైదరాబాద్? మీరెప్పుడైనా ఆ సినిమా చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ మూవీ? హ్యావ్ యూ ఎవర్ అని యూజ్ చేస్తాం. మీరెప్పుడైనా భయపడ్డారా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ స్కేర్డ్? మీరెప్పుడైనా ఎవరినైనా మిస్ అయ్యారా? హ్యావ్ యూ ఎవర్ మిస్డ్ సమ్వన్? మీరెప్పుడైనా ఇది ఎందుకు చేశాను అనుకున్నారా? హ్యావ్ యూ ఎవర్ థాట్ వై డిడ్ ఐ డూ దిస్? హ్యావ్ యూ ఎవర్ అనేది గుర్తుపెట్టుకోండి. అతను ఎప్పుడైనా నీతో మాట్లాడా? హ్యాస్ హీ ఎవర్ టాక్డ్ టు యూ? అతను ఎప్పుడైనా నీకు నిజం చెప్పాడా? హ్యాస్ హీ ఎవర్ టోల్డ్ యూ ది ట్రూత్? ఆమె ఎప్పుడైనా నీకు మెసేజ్ చేసిందా? హ్యాస్ షీ ఎవర్ మెసేజ్డ్ యూ ఆర్ హ్యాస్ షీ ఎవర్ సెంట్ యూ ఏ మెసేజ్? అతను ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేశాడా? హ్యాస్ హీ ఎవర్ హెల్ప్డ్ ఎనీవన్? నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళావా? హ్యావ్ యూ ఎవర్ గాన్ ఎనీవేర్ ఎలోన్? నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి లేట్ అయ్యావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ లేట్ టు ది ఆఫీస్? నువ్వు అన్నప్పుడు హ్యావ్ యూ ఎవర్, అతను అన్నప్పుడు హ్యాజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.